హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే విపరీతమైన గాలి వర్షం అండి. అసలు మేఘాలు చూసారా ఎంత నల్లగా ఉన్నాయో. ఈ గాలి వర్షం వల్ల మన టెర్రస్ మీద కొన్ని చెట్లు అయితే పడిపోయాయి. అవేంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక ఒకసారి అయితే ఇంటి పక్కన చూడండి, వాటర్ అయితే ఎలా నిలబడ్డాయో. మాది ఇసుక నేల కాబట్టి ఇంకా కొద్దిసేపు ఆగితే అసలు ఏం ఉండవండి. ఇక ఇప్పుడైతే ఇక చెట్లు అయితే పడిపోయినాయి అని చెప్పాను కదా, అవేంటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక నేనైతే ఇది 50 లీటర్ల బ్లూ కలర్ డ్రమ్ అండి. అందులో నాటిన యాపిల్ బేర్ చెట్టు అండి. ఎలా పడిపోయిందో చూడండి. కాయలన్నీ రాలిపోయాయి. కాయలు రాలిపోయినందుకు నాకు అంత బాధ లేదండి. మొక్క మాత్రం ఏమాత్రం డ్యామేజ్ అయిపోయి కొమ్మలు ఇరిగిపోతే మాత్రం చాలా బాధేస్తుంది. ఎందుకంటే కాయలు రాలిపోతే మళ్ళీ వస్తాయి అని నాకు ఆనందం ఉంటుంది. కొమ్మలు ఇరిగిపోయి చెట్టే పాడైపోతే చాలా బాధేస్తుందండి. ఇంకా కాయలు అయితే చాలా రాలిపోయాయి. ఇక వర్షం కూడా ఆగలేదండి, వర్షం పడుతూనే ఉంది. ఇక మా పిల్లలు అయితే టెర్రస్ మీదకి వచ్చి చెట్లు పడిపోయినాయి అని చెప్పారు. ఇక వచ్చి చూద్దామని చూసాము. వర్షం పడుతూనే ఉంది ఆల్రెడీ. ఇక్కడ చూసారా, ఇదైతే వాక్కాయల చెట్టు అండి. ఇది కూడా పడిపోయింది. ఇక ఇవన్నీ వర్షం తగ్గాక ఇవన్నీ తీయాలండి. ఇక వర్షం అయితే తగ్గిందండి. ఇక పిల్లలు చెప్పేసరికి మాకైతే మనసు ఆగలేదండి. ఇక వచ్చి అమ్మటిని చూసి వాటిని సరి చేసుకున్నాము. ఇక మొక్క అయితే ఏమాత్రం డ్యామేజ్ అయితే అవ్వలేదండి. ఫ్రూట్స్ అయితే రాలిపోయాయి. కానీ ఇక చూసారా అసలు కొమ్మలకి ఎలా ఉన్నాయో, ఇన్ని ఫ్రూట్స్ అయితే రాలిపోయాయి. ఇంకా ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి, పిల్లలు తినేశారు. ఇక ఈరోజు అయితే కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక నేను అడిగే క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయండి. ఇక కొన్ని బీరకాయలు కూడా ఉన్నాయండి, నేతి బీరకాయలు గ్రీన్ కలర్ ఇవైతే ఉన్నాయి. వీటిని హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఒకటి ఉంది, చాలా గట్టిగా ఉందండి. సీడ్స్ కోసమని వదిలేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఆల్రెడీ 4 బీరకాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఇక కొంతమంది సీడ్స్ కావాలని అడుగుతున్నారు కదా, వారి కోసం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతానండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నామని ఫొటోస్ అయితే పెడుతున్నారు కదా, ఇంకా వాటి నుంచే నేను ఈరోజు క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇంకా ఇది డ్రాగన్ ప్లాంట్ గురించి ఒక వీడియో పెట్టాను కదా, అందులో నుంచేనండి. ఇక ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్, డ్రాగన్ మొక్కకి, వైట్ పల్ప్ ఉన్న డ్రాగన్ మొక్కకి ఎన్ని సంవత్సరాలకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందో ఆన్సర్ అయితే పెట్టండి. ఇక ఈరోజు అయితే 4 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి. చూడండి చాలా లేతగా అయితే ఉన్నాయి. ఇంకా వీటితో పాటు కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇక చాలా చెట్టు నిండా పూత కూడా ఉందండి. ఇక ఇవైతే చాలా చిన్నగానే వస్తాయి. ఇంకా ఈ ఎండలకైతే ఇంకా చిన్న చిన్నయే పండిపోతున్నాయండి. అందుకని ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి. అదిగాక ఇవి చిన్నగా ఉంటాయి. ఇంకా ఎక్కడ కొమ్మలు ఇరిగిపోతాయో, ఎక్కడ పూత రాలిపోతుందో అని చూసుకుంటూ హార్వెస్ట్ చేయాలండి. ఇక వర్షం అయితే విపరీతంగా పడిందండి, వాటితో పాటు గాలి కూడా అండి. చూసారా, పచ్చిమిర్చి చాలా ఉన్నాయండి. వీటిని అన్నిటిని హార్వెస్ట్ చేసుకుంటూ ఇక ఈరోజు క్వశ్చన్స్ కూడా అడుగుతానండి. ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఇంకా ఈరోజు అయితే నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇక నేను డ్రాగన్ మొక్కకి కిచెన్ వేస్ట్ ఏ విధంగా ఇస్తానో దానికి కూడా ఆన్సర్ చేయండి. కొంతమంది అయితే ఫోన్ చేస్తున్నారండి, ఫోన్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ ఫోన్ నెంబరు మా వారిదండి, అందుకని ఎవ్వరు ఫోన్ కాల్ చేయకండి. ఇక పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి, కొన్ని పండిపోయాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి. మొత్తం హార్వెస్ట్ చేశాను. ఇక చెట్టు నిండా పూత అయితే ఉందండి. పచ్చిమిర్చి చెట్టుకి మన డైలీ హార్వెస్ట్ చేస్తుంటే ఎక్కువ కాయలు అయితే వస్తాయి అంట, మన చేతులు తగులుతూ ఉంటే. సీడ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఫ్రీ సీడ్స్, నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ అయితే పెట్టాలండి. ఇక ఈ రోజు నుంచి నేను 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. వాటిలో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ పెడితే ఇక 4వ వీడియోలో ఎవరికెవరికి సీడ్స్ ఇస్తాను, వాళ్ళ నేమ్స్ అయితే చెప్తాను. ఇక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అన్నాను కదా, అవి ఎప్పుడు చేస్తానో తెలియదండి. ఎందుకంటే ఇక డైలీ అయితే పెట్టను, ఎప్పుడో వీడియోస్ తీసినప్పుడు పెడతానండి. ఇక ఇక్కడైతే
డ్రాగన్ మొక్కలో సిలోన్ బచ్చలి ఉందండి. దీన్నైతే హార్వెస్ట్ చేసుకుందాం. ఇది మాత్రం పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ డ్రాగన్ మొక్కలోనే ఈ సిలోన్ బచ్చలి, పచ్చిమిర్చి, బొప్పాయ చెట్టు ఇవన్నీ ఉన్నాయండి. ఇన్ని మొక్కలు ఒకే దాంట్లో ఉన్న అసలు ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి ప్లాంట్స్. ఇక నేనిచ్చే పోషకాల వల్లే ఇంత మంచి హెల్దీగా కాపు అయితే వస్తుంది. ఇక సిలోన్ బచ్చలు అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కొన్ని దోసకాయలు ఉన్నాయండి. ఇక ఈ వేసవిలో అయితే చాలా క్రీపర్స్ అయితే ఎండిపోతున్నాయండి. కొత్తగా సీడ్స్ అయితే నేను నాటలేదండి, ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కాబట్టి. ఇక మేము కూడా ఊరు వెళ్తాము. ఇక ఊరు వెళ్ళామంటే గార్డెన్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. అందుకని చెప్పి కొత్తగా సీడ్స్ అయితే ఏం నాటలేదు. అందుకే డైలీ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. అందుకనే వీడియోస్ నేను 3 మాత్రం అప్లోడ్ చేస్తానండి. అవి కూడా ఎప్పుడు చేస్తానో తెలీదు. ఉన్నప్పుడు తీసినప్పుడు వాటిని అయితే అప్లోడ్ చేస్తాను. ఆ 3 వీడియోస్లో మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇక 4వ వీడియోలో మీకైతే సీడ్స్ ఇచ్చే నేమ్స్ కూడా చెప్తాను. ఇక దోసకాయలు అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇన్ని దోసకాయలు వచ్చాయి చూడండి, 4. ఇవి సాంబార్లోకి అయితే సరిపోతాయండి, అంత చిన్నగా ఉన్నాయి కదా. ఇక ఇప్పుడైతే కొన్ని లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయండి. చూసారా ఎంత చీకటగా అయిపోతుందో, వర్షం ఎప్పుడు పడిద్దో అన్నట్టుగా ఉంది. లాంగ్ బీన్స్ అయితే ఒక 5, 6 ఉన్నాయండి. వీటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు లాంగ్ బీన్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇక ఈరోజు వచ్చి నా 3వ క్వశ్చను. నేను ఈ సంవత్సరమే పూత పింద స్టార్ట్ అయిపోయిందని కొన్ని ప్లాంట్స్ అయితే చూపించాను. అవి ఏమేం ప్లాంట్సో వాటి నేమ్స్ అయితే రాయండి. ఇక ఇప్పుడైతే తోటకూర ఉందండి. ఈ తోటకూర ఇదైతే పనగంటి ఆకండి. ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఆకుకూరలు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాము. అసలు ఎంత లేతగా ఉందో చూడండి తోటకూర అయితే. ఇక వర్షం పడేసరికి ఇంకా దీని అందం రెట్టింపైనట్టుగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ తోటకూర అయితే. ఇంత లేతగా ఈ చిక్కుడుగాయలు చూసారా పడిమల్చాయి, కానీ ఇప్పుడైతే కాపైతే రాదండి. ఇక అవైతే వేస్టేను. ఇంక ఈ తోటకూర మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఫాస్ట్గా, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడిద్దో కూడా తెలియదు, అలాగుంది. ఇక అందుకని వీటిని అన్నిటినీ ఫాస్ట్గా హార్వెస్ట్ చేసుకుంటాను. తోటకూర చూసారా ఎంత లేతగా ఉందో. ఇక తోటకూర మొత్తం హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇలాగా మన గార్డెన్లో అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని కర్రీస్ చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా ఈ తోటకూరను అయితే ఒక పక్కన పెట్టేసుకొని ఇక పనగంటాకు అయితే ఉంది కదా, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. చాలా ఉంది, మనకి కావాల్సినంత వరకు మాత్రమే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక ఈ తోటకూరను అయితే గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఇక ఈ పనగంటాకుని హార్వెస్ట్ చేసుకుంటున్నాను అండి. ఇక మా ఊర్లో అయితే, మాది పల్లెటూరు అండి, మా అమ్మ వాళ్ళది, అక్కడైతే ఇది చాలా గట్ల మీద వస్తుంది. దీన్ని ఒక కలుపులాగా తీసి పక్కన పడేస్తారండి. కానీ మన టెర్రస్ గార్డెన్ మీద మాత్రం దీన్ని మనం పప్పులో పెట్టుకుంటాము. అసలు చాలా టేస్ట్ అంటే ఉంటుందండి ఈ ఆకుకూర మాత్రం. ఇక ఇప్పుడైతే చాలామంది ఈ ఆకును కూడా కావాలని ఒక ఆకుకూరలాగా పెంచుతున్నారు. ఇక ఎవరైనా మాత్రం ఈ ఆకుని టేస్ట్ చూడకపోతే మాత్రం చూసేయండి, ఎందుకంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇది పప్పులో పెట్టుకుంటే. ఇక ఆకుకూర అయితే హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. చూసారా ఇంత ఆకు అయితే వచ్చింది. నేనైతే ఓన్లీ ఆకుల వరకే వేస్తానండి, ఎందుకంటే చాలా ఉంది కదా. ఇక కాడలైతే తీసేస్తాను. ఇక తోటకూర పనగంటాకు అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి. ఇక సీజన్ అయితే అయిపోయిందండి, కానీ కొన్ని కాయలు అయితే మనకు ఉన్నాయి, చూపిస్తాను చూసేయండి. ఇగండి చూసారా అసలు కలర్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో, సైజ్ చూసారా ఎంత పెద్ద సైజ్ వచ్చాయో. సీజన్ అయిపోయినా కూడా ఇంత కలరు ఇంత సైజు వచ్చాయంటే మాత్రం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. ఇప్పుడు మీకు కనిపించేలాగా 3 కాయలే ఉన్నాయండి. ఈ 3టిని హార్వెస్ట్ చేస్తాను. ఇక కనిపించకుండా దాక్కొని చాటున చాలా కాయలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇప్పటికైతే ఇన్ని హార్వెస్ట్ చేశాను. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. ఇవన్నీ మనతో దాగుడు మూత ఆడుతూ చాటుగా ఉన్నాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేసాను. ఇక ఈరోజు మన హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన ఆకుకూరలు వెజిటేబుల్స్ అయితే చూపిస్తున్నాను. ఇక ఇవైతే
పనగంటాకు, తోటకూర, సిలోన్ బచ్చలి, ఇక ఇవైతే ఫ్యాషన్ ఫుడ్స్ అండి. ఇక 4 దోసకాయలండి, సాంబార్లోకి సరిపోతాయి. ఇక టమోటాలు, లాంగ్ బీన్స్, ఇంకా కొన్ని బీరకాయలు, ఇవైతే యాపిల్ బేర్ అండి. ఇంకా ఇవి బ్లాక్ మిర్చి, కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేశానండి. ఇది సన్నజాజులండి, ఈ సన్నజాజులు కూడా హార్వెస్ట్ చేశాను. ఇక టోటల్గా మన వెజిటేబుల్స్ హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, టేబుల్ అయితే నిండిపోయింది. ఇక ఈరోజు అయితే నా హార్వెస్ట్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఇక నేను అడిగే క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ పెట్టండి. ఫ్రీ సీడ్స్ కావాలనేవారు. ఇక ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోకైతే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి హార్వెస్ట్ వీడియోలు ఇంకెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని డైలీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.